అందరిని ఎంత ఫూల్స్ చేసింది గీ తస్లిమా మేడము. సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయేందుకు సేవ చేసినట్టు రీల్స్ వీడియోలు తీసుకుంటుంటే అబ్బా ఎంత గొప్ప సంఘ సేవకురాలు అనుకున్నారంతా. మేడం గారి ముంగట లంచం పేరన్న పేరిన పడితే చాలు భద్రకాలు అవుతారనే బిల్డప్ ఇచ్చిండ్రు. కానీ తస్లిమా మేడం గారు అస్సలు రంగు గిది. సోషల్ మీడియాలో సేవ చేసేటోళ్ళందరూ శుద్ధ పూసలే అని నమ్ముడు కంటే ఎర్రి పాప పని ఇంకోటి ఉండదు. సోషల్ మీడియా రీల్స్ కు రియాలిటీకి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటది. మైబాద్ రిజిస్టార్ తస్లిమా మేడం గారి ముచ్చటే చూడరాదురి. మదర్ తెరీసా మళ్ళా పుట్టిందన్నట్టు మస్తు బిల్డప్ ఇచ్చింది. వెనకపోంటి కెమెరా పట్టుకొని షేన్ షెల్కపోంటి పోయి కలుపు తీసినట్టు నాటు పెట్టినట్టు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పాపులర్ అయింది. ఆదివారం కూడా మేడం పని చేస్తదని ఎచ్చులు పడ్డది. సీన్ కట్ చేస్తే నిన్న ఏసీ బోల్ల రైడింగ్ లా 19,000 లంచం తీసుకుంటా పట్టుబడ్డది. మంచితనానికి పంజాబ్ డ్రెస్ వేసినట్టు ఏమన్నా యాక్టింగ్ చేసేది తస్లిమా మేడము. ఈమె శుద్ధ పూసే అని నమ్మి మంత్రి సీతకైతే మదర్ తెరీసా 2.0 అని బిరుదు కూడా ఇచ్చింది. కానీ ఆమె సర్వీస్ వెనకపోంటి అస్సలు సీక్రెట్ గిదన్నట్టు. బిజినెస్ తక్కువ బిల్డప్ ఎక్కువ. మందిని మోసం చేసి ఎన్నొద్దులు మేనేజ్ చేస్తారు. ఇగో ఇవాళ ఆమె గారి బండారం బయటపడ్డది. డాక్యుమెంట్ రైటర్ల తాను నుంచి 1,78,000 రూపాయలు దొరికినాయి. ఇవన్నీ డాక్యుమెంట్ రైటర్లు మాపటి నుంచి మేడానికి పంపించే మామూలట. ఏసీ బోర్లకు దొరికినాక ఎట్లా ఫేస్ పెట్టిందో చూస్తే గీమె నాకు గిసొంటి పని చేసింది అంటారు. ఎంతమంది ఉసురు తలిగిందో ఇవాళ బండారం బయటపడ్డది. సేవ ముసుగులా మేడం గారు చేస్తున్న పనులు గిట్లున్నాయని తిట్టి పోస్తుండ్రు ఈమె ఎవ్వరని చూసినోళ్ళు. కూనంనేంది సారేంది ఉన్నట్టుండి పీడిగా సొంటి ముచ్చట్లు మాట్లాడిండు. కాంగ్రెస్ వాళ్ళంతా బుగులు పడేటట్టున్నాయి సార్ మాటలు చూస్తుంటే. మరి ఇంతకాయన ఏం మాట్లాడిండో మీరే చూడండి. కొత్తగూడెం సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సారు పీడిగా సొంటి ముచ్చట చెప్పిండు. ఈ ఎలక్షన్లలో బీజేపీ గనుక మళ్ళా గెలిస్తే బీజేపీ సర్కారు రేవంత్ సర్కార్ ను ఎక్కువ రోజులు ఉండనియది. రేవంత్ ఎన్ని రోజులు సీఎంగా ఉంటాడో తెలియదని బ్లాస్టింగ్ మాటలు మాట్లాడిండు. మునుగోడు ఉప ఎన్నికలప్పుడే పువ్వు గుర్తోలు ఓటర్లనే కొనేతందుకు చూసిండ్రు. కానీ మా పార్టీ కాడ బలం బాగుండే వరకు జర్ర ఆపినట్టు చేసినాం. లేకుంటే ఆయల్లా ఆళ్లే గెలిచేటోళ్ళు అన్నాడు. ఇక ఇప్పుడు కూడా కేంద్రంలో బీజేపీ మళ్ళా పవర్లకు వస్తే ఖచ్చితంగా రేవంత్ సర్కార్ ను గూలుస్తారు అన్నట్టే కాకరేపే మాటలు మాట్లాడిండు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఇప్పుడు అయిపోయా ఇండియా కూటమిలో ఉన్న అది మన జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇప్పుడు ఈయన ఇంకెవరంటే అందరూ అవజేసేస్తారు. రేపు రేవంత్ కూడా నేను అంటున్నా వీళ్ళు ఎవరు స్పేర్ చేయరు. రేపు భవిష్యత్తు ఎవరికి తెలుస్తుంది. రేపు 400 సీట్లు వస్తే ఇక్కడ కూడా కుంభకోణం పెడతారు. తెలంగాణలో కూడా అప్పుడు కూడా చూసాం కదా మనం. మునుగోడు టైంలో సిపిఐ ఉండబట్టే వాళ్ళని ఆపాం. మునుగోడు టైంలో వీళ్ళు లేకపోతే అప్పుడే చాలా మంది కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేశారు. ఇవాళ మనం చూస్తున్నాం ఎవడు ఉంటాడు ఎవడు ఉండడు ఎవడు ఎందులో పోతాడు ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇవాళ రాజకీయ నాయకులు విలువలు లేవు. ఇవాళ ఈ నిమిషం ఈ పార్టీ ఇంకో నిమిషం ఇంకో పార్టీ ఈ పద్ధతుల్లో జరుగుతున్న దాడుల్లో రేపు ఎవరిని సుఖంగా ఉంచరు. ఏ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సుఖంగా ఉంచరు. ఏ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా వీళ్ళు బతకనీయరు. కూనంనేని మాటలైతే తీసి పడేసేటట్టు లేవు. ఎందుకంటే బీజేపీ వాళ్ళ అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారని చూస్తూనే ఉంటిమి. ఎన్ని రాష్ట్రాలలో సర్కార్లను గూలగొట్టి వాళ్ళు గద్దెనెక్కిన రోజు చూసినాం కదా. తెలంగాణలో కూడా గట్ల చేసేటందుకు ఛాన్స్ లేదని కొట్టిపడేయలేం. ఇసొంటి విపత్తును ముందుగానే ఊహించి రేవంత్ రెడ్డి సారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలమేసి పార్టీలకు గుంజుతుండు. రేపటి రోజున బీఆర్ఎస్ బీజేపీలు ఏమన్నా కథలు పడ్డా కూడా అధికారం పోకుండా జాగ్రత్త పడుతుండు అని అంటున్నారు రాజకీయ మేధావులు.